కమాన్ రామా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నేనేం చేశాను? నా బాస్ ఏమో తప్పంతా నేనే చేశాను అంటాడు, నువ్వేమో తప్పంతా నువ్వే చేశాను అంటావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా నువ్వే చేశాడు, మొత్తం మీరే చేశాడు. ఇంకా చాలు సార్, ప్లీజ్. వచ్చినప్పటి నుంచి మీరు నాతో చేయించింది చాలు సార్. నేనేం చేశాను? ఇంకా అర్థం కాలేదా? ఈ ప్రాజెక్ట్ లో చేరబోయే ముందు నా దగ్గర ఏముందో, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదో అదే సార్ నేను కోల్పోయింది. వివో డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, చిన్న చిన్న రిపోర్ట్లు కూడా క్రియేట్ చేయలేకపోతున్నాను సార్. నేనేం చేశాను? ఈ ప్రాజెక్ట్ గురించి ఏది ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అలా ఆలోచించడం తప్ప? అవును, 1000 సార్లు ఈ రిపోర్ట్ బాగా వచ్చిందో లేదో అని ఆలోచిస్తాను తప్ప అసలు ఆ రిపోర్ట్ ని క్రియేట్ చేస్తానో లేదో అని ఎప్పుడు మీ బాస్ దగ్గర ప్రాజెక్ట్ డెలివర్ చేస్తామని చెప్తాను. అసలు నాకు ఏమొచ్చు, నేను ఏమి చేయను మీకు తెలుసు. కానీ ఇచ్చిన వర్క్ చేయలేకపోతే పడే అసలు నాతో మాట్లాడితే కదా నా ప్రాబ్లం ఏంటి మీకు తెలిసి. ఏదైనా ప్రాబ్లం వస్తే నా టీమేట్స్ తో మాట్లాడతాను. రావు జియాని నాతో మాట్లాడండి సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్. ప్రతిదీ ఉంటారు కదా అన్ని విషయాల్లో. What is happening here? అంటారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు ఇష్టమైతే జరగాలి కదా. ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉంటారో, రిపోర్ట్ లో ఉన్న ఫాంట్ ఎలా ఉంటారో, చివరికి మౌస్ ఎలా క్లిక్ చేయాలో, లాగిన్ ఎలా కావాలో అన్ని మీరే చెప్తే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా సార్? గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. నాకేమీ రాదని వివోలో రిపోర్ట్ క్రియేట్ చేయమంటారు, నేను చేస్తాను. కానీ చేసే లోపే పెద్ద ఎక్సెల్ లో క్రియేట్ చేస్తాను. నేను చేసే పని కూడా మీరే చేస్తే నేనెందుకు సార్? నవ్వుతున్నారు సార్, నవ్వుతున్నారు. ఇంకా చాలు సార్, ఫ్రెండ్లీగా ఉండండి సార్. నీకు హెల్ప్ఫుల్ గా ఉండడం నేను చేసిన తప్ప? మీకు తెలియదు, మీకు నచ్చింది చేయలేక, నాకు నచ్చింది చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను సార్. ఈ కోపము, ఫ్రస్ట్రేషను, బాధ ఎవరితో చూపడాలో తెలియక చివరికి మా ఆవిడ తను వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వస్తుందంటే నాకు నమ్మకం లేదు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ రామా, కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి, టెస్ట్ చేయాలి సరేనా? టెస్ట్ చేయాలి అంతే కదా. చేస్తాను, కానీ అది కూడా సరిగా చేయడం నాకు తెలుసు సార్. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టు జరగాలి కదా. చిన్న చిన్న రిపోర్ట్ కూడా నన్ను క్రియేట్ చేయమంటారు, కానీ అందులో ప్రతి ఒక్క చిన్న విషయం మీరే చూపిస్తే నేనెందుకు సరిగా ఫ్రెండ్లీగా ఉండండి సార్. గెలిచాను అనుకుంటున్నాను కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి నేను 7 సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నాను సార్. ఇలా ఓడిపోతూనే ఉంటే 2 ఏళ్ళకి నా ఎక్స్పీరియన్స్ ఏంటని చూస్తే అందులో నేను
అప్ అండ్ డౌన్ చేసినా పర్వాలేదు కానీ ఒక మంచి పిఓ డెవలపర్గా పేరు తెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం నాకు లేదు సార్. నేను వెళ్ళాలని చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి